మెదక్ రవాణా శాఖలో రాజ్యం ఏలుతున్న అవినీతి విధుల్లో అనధికార వ్యక్తులు అన్నింటా వారిదే పెత్తనం ఏజెంట్లు అధికారులకు నడుమ మధ్యవర్తిత్వం వారి ద్వారానే డబ్బు వసూళ్లు తెలిసినా పట్టించుకొని మెదక్ జిల్లా ఆర్టీఏ ఉన్నతాధికారులు లైసెన్సుల జారీ ఏజెంట్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ఎంఆర్పీఎస్ కార్యనిర్వాహక మెదక్ జిల్లా అధ్యక్షులు అస్త్రగళ బాలరాజు అధ్యక్షులు ఎంఎస్ఎఫ్ నాయకులు సంజీవులు శాంత ప్రభాకర్ శేఖర్ నరసింహులు డిమాండ్ చేస్తూ గత 15 సంవత్సరాల నుండి రవాణా శాఖలో అంతులేని అవినీతి రాజ్యం మేలుతోంది. పట్టించుకునే నాతుడే కరువయ్యారు. ప్రైవేటు వ్యక్తుల అధికారులుగా చలామణి అవుతూ విధులు నిర్వర్తిస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. వారి చేతుల్లోని కీలక ఫైళ్లు, లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ కూడా ఉండడం ఎందుకు నిదర్శనం. రవాణా శాఖలో కొందరు అధికారులు బినామీ వ్యక్తులను నియమించుకుని వారి ద్వారానే ఏజెంట్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు ఉన్నతమైన అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. ఏళ్ల తరబడిగా ఈ అక్రమ లైసెన్స్ జారీ కొనసాగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై కమిషన్ల కక్కుర్తి కారణంగానే జాప్యం జరుగుతోందని అన్నారు. ఇంత పెద్ద లోడ్ తీసుకొని మెదక్ టోళ్ళకి వనికి నాకేమన్నా అర్హత ఉందా, ఏముందా, ఏంటి పర్మనెంట్ చూపిమని ఇంత పెద్ద లోడ్ ఏది ఎడికైనా వస్తుందన్నా, ఎడికైనా వస్తుంది బాయ్సాబ్. ఓ బాయ్సాబ్ బండి ఎడికైనా వస్తుంది, నారాయణ గేడా అవన్నీ నాకు ఏం చూపించాలని అవసరం లేదు. ఫస్ట్ ఆడ పెట్టు తుప్ప, ఆడ చూపిద్దుప్ప, ఆడ పెడుతున్నాను, ఆడ పెడుతున్నాను. నువ్వు పోయిన వరకు బాగుండవు చెప్తున్నాను. అమ్మాయి ఊపిన కొద్ది బాగా దొంగ మాలు పెట్టుకుంటా, దొంగ లెక్కలు చేసుకుంటా. ఆపు ఆపు ఇది ఫారెస్ట్ ఆఫీసర్ పెట్టాలి. ఆపు